హాయ్ హలో వెల్కమ్ టు మోనికా బ్లాగ్ 22 అండ్ ఈరోజు ఏంటంటే టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నా. ముందుగా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా కడుక్కున్న తర్వాత కొడలతో కోస్తున్నా. ఈ టమాటాలు చాలా బాగున్నాయి పుల్లగా. మాకు మార్కెట్ ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. సాటర్డే మార్కెట్లో తీసుకొచ్చాము. 50కి 2 kgs ఇచ్చారు. చాలా బాగున్నాయి టమాటాలు పుల్లగా. అందుకే టమాటా ఎగ్ కర్రీ చేసుకుంటున్నాము. టమాటాలు అన్నీ కోస్తున్నా. కొంచెం టమాటాలు ఎక్కువనే తీసుకున్నా. టమాటా ఎగ్ కర్రీ కాబట్టి చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు పచ్చిమిర్చి కోస్తున్నా. తర్వాత పచ్చిమిర్చి కోయడం అయిపోయింది. ఇప్పుడు ఉల్లిగడ్డ కోస్తున్నా. నాకు వీడియో తీయడానికి స్టాండ్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఒక కవర్ ఉంటే పిండి కవర్ దానిపైన పెట్టి వీడియో తీస్తున్నా. ఇంకా ప్లేట్ కూడా ఆగడం లేదు. కింద బండలు జారుతాయి కాబట్టి ప్లేట్ ఆగడం లేదు. కొడలి జారిపోతుంది. ఎలాగో అలా కోస్తున్నా. చూడొచ్చు మీరు. ఇది ఒక ఉల్లిగడ్డ కోస్తే కొయ్యడం అయిపోతుంది. చాకుతో కంటే కొడలతో కొయ్యడం బెటరే. కొంచెం అలవాటు ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. తొందరగా కూడా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతాయి కొడలతోనే చాకుతో కంటే. కానీ ఎక్కువ మనకు చాకులే అలవాటు కాబట్టి అసలు ఎవరు కొడలతో కొయ్యరేమో. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కొడలతో. ఆనియన్ కూడా కొంచెం ఎక్కువనే పడతాయి. ఒక 4 ఏమో తీసుకున్నా నేను. అన్నీ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బగోని పెట్టి బగోన్లో సరిపడంత ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. మంచిగా గోలిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయాలి. మంచిగా గోలించుకోవాలి. చూడండి, ఇలా దూరగా గోలించాలి. గోలించిన తర్వాత కరివేపాకు, పసుపు, మంచిగా గోలిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేయాలి. వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి కాసేపు అయిన తర్వాత తీసి చూస్తే మంచిగా మగ్గుతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా ఉంటుంది. టమాటాలో వాటర్ వస్తాయి కాబట్టి మంచిగా కలుపుకోవాలి. పచ్చిదనం అంతా వెళ్ళే వరకు. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసి ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలాలి. మంచిగా మగ్గి తేలిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని ఎగ్ కొట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకోవాలి. ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో ఎగ్స్ కొట్టేస్తున్నా. అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఇలా మనం ఎంత సరిపడదో అన్నీ ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. మీరు చూడవచ్చు ఆయిల్ పైకి వచ్చి ఎలా ఉంటుందో. అలా అయితే మంచిగా కుక్ అయినట్టు. ముందు మనం వేసుకున్న టమాటా ఇట్లా. తర్వాత మనకి ఎన్ని కావాలో అన్నీ ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ వేసుకున్న తర్వాత మిర్చి వేసుకున్నా కానీ ఇంకొంచెం కారం, సరిపడినంత కారం వేసుకుంటే సరిపోతుంది. మనం ఎంతైతే మన టేస్ట్కి తగ్గట్టు. అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. కాసేపు మూత పెట్టి తీస్తే కొంచెం దగ్గరికి వస్తుంది.
లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత మళ్ళీ కొంతసేపు తర్వాత మొత్తం కుక్ అవుతుంది. లో ఫ్లేమ్లో మంచిగా కాసేపు వదిలేస్తే దగ్గరికి వస్తుంది, ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది, కర్రీ రెడీ అవుతుంది. తర్వాత చపాతీలో కొంచెం ఆయిల్ వేసుకొని నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుతుంటే ఎంత వాటర్ పడుతుందో అర్థమవుతుంది. అలా మెత్తగా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మొత్తము కలుపుకోవాలి సాఫ్ట్గా, పగులు లేకుండా కలుపుకున్న తర్వాత కాసేపు ఒక గిన్నె దానిపైన బౌల్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా సాఫ్ట్గా మంచిగా అవుతుంది. మంచిగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా పిసుకుంటే సరిపోతుంది. చపాతీలు మంచిగా సాఫ్ట్గా పొరలుగా వస్తాయి. ఇప్పుడు మనం ఎంతైతే సైజులో ముద్దలు కావాలనుకుంటున్నామో ఆ సైజులో రౌండ్గా ముద్దలు చేసుకుంటే సరిపోతుంది. బాల్స్ లాగా మీకు ఎన్ని కావాలనుకుంటున్నారో అన్ని చేసుకోండి. ఇలా కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే పొరలుగా చేస్తాం కాబట్టి మంచిగా వస్తుంది. చిన్నగా అయితే ఎక్కువ ప్రెస్ చేస్తే మళ్ళీ పొరలుగా రావు. ఇలా ఒకసారి కొంచెం చపాతీలా చేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. 4 పొరల్లాగా వస్తుంది. నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ఆయిల్ పెట్టి అలా క్లోజ్ చేసుకొని మళ్ళీ మనము చేయడానికి ఆయిల్ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. చపాతీ లోపల పెట్టిన ఆయిలే సరిపోతుంది. ఇలా లోపల మొత్తం పెట్టిన తర్వాత మళ్ళీ సమానంగా 2 భాగాలు చేసి దానిపైన కూడా పెడితే సరిపోతుంది. ఇక్కడ చిట్టి తల్లి పొడి పిండి వేసేసింది, అదే పిండితో చేస్తున్నా. ఇలా క్లోజ్ చేసుకొని ఆయిల్ పెడితే పొరలుగా వస్తాయి. ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అవే విధంగా చేసుకోండి. చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి. ఎంతసేపు అయినా అస్సలు గట్టిపడవు, చాలా బాగుంటాయి చపాతీలు. ఎంతసేపు అయినా గట్టిపడవు, చాలా మెత్తగా ఉంటాయి. ఇలాగే మొత్తం అన్ని చపాతీలు ఎన్ని కావాలనుకుంటున్నారో అన్ని చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కొంచెం చిన్నగా చేసుకొని దానిపైన పెట్టిన తర్వాత మళ్ళీ సమాన భాగాలుగా క్లోజ్ చేసి ఇలా మంచిగా చేసుకున్న తర్వాత ఒకదానికొకటి అంటుకుంటాయి, ఒకదానిపైన ఒకటి మాత్రం వేసుకోవద్దు. చేసుకున్న తర్వాత కొంచెం దూరం వేసుకోండి. కొంచెం ప్యాన్లో పెంకపై కొంచెం ఆయిల్ పోసి ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా పొంగుతున్నాయో, ఖచ్చితంగా పొంగుతాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.